తెలంగాణ ఏర్పాటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఉపయోగపడితే దాన్ని యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మిత్రపక్షాలు కలిసి అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణను ఏర్పాటు చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మంత్రి ఎగరవేసి మాట్లాడారు. सावधान पंजाब सिंधु गुजरात मराठा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ बाजू शस्त्र श्रीमान गार्ड आपके निरीक्षण लिए हाजिर है। ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డ ఘనంగా జరుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన ఆర్టికల్ 3 ఉపయోగపడితే దాన్ని అమలు చేయడానికి మరి యూపీఏ చైర్మన్గా సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు మిత్రపక్షాలు కూడా కలిసి తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరూ కలిసి తెలంగాణ ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. రాజకీయాలు వేరు, తెలంగాణ అంశం వచ్చేటప్పటికీ మన తాత ముత్తాతల నాటి ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా వారి ఆలోచన ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని సందర్భంగా కోరుతూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మంచి సూచనలు సలహాలు ఇస్తూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు లబ్ధి జరిగే విధంగా మరి ఆలోచన సరళి కొనసాగాలని కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమ అమరులందరికీ నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులందరికీ త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవాన్నిచ్చే కమిటీ సభ్యుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళ గౌరవాన్ని గుర్తింపునిచ్చే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.